హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో జాగ్రత్తగా వీడియోని చూసి అప్లై అయితే చేసుకోండి మీరు. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ రిక్రూట్మెంట్ ఇక్కడ 500 పోస్ట్ అసిస్టెంట్ ఇక్కడైతే మనకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి అనేది నోటిఫికేషన్ చేశారు. సో మనకు ఇక్కడైతే స్టార్టింగ్ డేట్ అయితే ఇచ్చారు, తర్వాత లాస్ట్ డేట్, తర్వాత మనకు కాల్ లెటర్ అయితే ఇక్కడ ఎప్పుడు వస్తుంది మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ మనకు స్టేట్ ఇచ్చారు, తర్వాత లాంగ్వేజ్ ఇచ్చారు, స్టేట్ సంబంధించిన లాంగ్వేజ్, తర్వాత మనకు రిజర్వేషన్ వైజ్ అనేది ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకోండి. తర్వాత దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి మనం గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అవుట్ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ చూసుకోండి. సో ఇప్పుడైతే మనం ఓరియంటల్ సంబంధించిన అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఓరియంటల్ సంబంధించిన ఇక్కడైతే అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అన్నమాట. సో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అండ్ మీ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అయితే వచ్చేయచ్చు. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ నోట్ వచ్చేసండి, కన్ఫర్మ్ ఇచ్చేసండి, మిడిల్ నేమ్ ఇచ్చేసండి, తర్వాత లాస్ట్ నేమ్ ఇచ్చేసండి, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసిన తర్వాత మనకు ఫుల్ నేమ్ అయితే వచ్చేస్తుంది. అండ్ మీరైతే మనకు అప్లికేషన్ అండ్ మీ యొక్క ఐడి ప్రూఫ్లో అయితే సేమ్ మ్యాచ్ అయితే ఉండాలి. నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ యాస్టీస్గా అయితే ఉండాలి. మీ యొక్క ఐడి ప్రూఫ్ ఏదైతే ఇస్తారో ఆ యొక్క ఐడి ప్రూఫ్ను ఈ యొక్క అప్లికేషన్లో ఏ విధంగా అయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నారో సేమ్ యాస్టీస్గా ఉండాలి. తర్వాత మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసండి, డొమైన్ నేమ్ gmail.com సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, తర్వాత ఇక్కడ ఫుల్ ఈమెయిల్ ఐడి అనేది చేసేసేయండి జాగ్రత్తగా. సో ఆ తర్వాత ఇక్కడ క్యాప్చర్ చేసేసి సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే వన్స్ కంప్లీటెడ్ నాట్ ఎడిట్ అంటుంది. ఒకవేళ మీరు జాగ్రత్త చూసి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఓకే మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. మనకు రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది వచ్చేస్తుంది. ఏమైనా అప్లికేషన్ స్టక్ అయినట్టు మీరు మళ్ళీ లాగిన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం మనం ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఫోటో వచ్చేసి ఇక్కడ 15 నుండి 100 కేబీస్లో వరకు చూసుకోండి, అప్లోడ్ చేసేసండి. తర్వాత లైవ్ వెబ్ కెమెరా ద్వారా అయితే మనం ఇక్కడ క్యాప్చర్ అయితే లైవ్ కెమెరా అయితే దిగాలి. ఇక్కడైతే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు లైవ్ కెమెరా రాకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి యాప్ అనేది ఇన్స్టాల్ చేసి అక్కడ నుండి అయితే డైరెక్ట్గా అనేది మీకు సంబంధించినది క్యాప్చర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ మై వ్యాలిడ్ ఫోటో, తర్వాత సిగ్నేచర్ క్యాప్ లెటర్లో బ్లాక్ లెటర్ అయితే ఉండదు. సో బ్లాక్ పెన్ అయితే మీరు జాగ్రత్తగానే సిగ్నేచర్ చేసేసేయండి. ఐ కన్ఫర్మ్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడైతే సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇక వేకెన్సీస్ ఆఫ్ స్టేట్ యు ఆర్ అప్లయింగ్ ఫర్. సో మీరు ఏ స్టేట్ పైన అయితే అప్లై అయితే చేద్దాం అంటారో మీకు సంబంధించిన స్టేట్ చూసుకొని ఇక్కడ మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ స్టేట్ పైన అయితే అప్లై అయితే చేద్దాం అంటారో ఆ యొక్క స్టేట్ అయితే దీంట్లో సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఇక్కడ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ రీజనల్ లాంగ్వేజ్ స్టేట్. సో ఈ యొక్క స్టేట్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దానికి సంబంధించిన చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగా ఎస్ అయితే చేయండి. తర్వాత రీజనల్ లాంగ్వేజ్ స్టేట్ అయితే ఇక్కడైతే మనకు తెలుగు అయితే వచ్చేస్తుంది. తర్వాత కేటగిరీ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఓకే మీద క్లిక్ చేసండి. తర్వాత పీడబ్ల్యూటీ 40% అబౌవ్ ఉంటే ఎస్ అండి చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ డిజబిలిటీ టైప్ అనేది చేసేయండి, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేసండి. తర్వాత ఇక్కడ మనకు పీడబ్ల్యూడి నో అయితే చేసేసండి. ఒకవేళ డిజబిలిటీ ఇక్కడైతే మనకు డెఫినేషన్స్ సంబంధించినది ఉంటుంది, చేస్తుంటే నో చేసేసండి. పీడిఎఫ్ ఇక్కడ మనకు పీడబ్ల్యూడి సంబంధించిన వాళ్ళకి. సో ఆ తర్వాత ఇక్కడ మీరు విడోస్ కానీ డివోర్స్, ఇక్కడ ఉమెన్ లీగలీ సపరేటెడ్, ఏమైనా హస్బెండ్ ఇక్కడ నాట్ రిమ్యారీడ్ ఉంటే ఇక్కడ ఏజ్ నో చేసేసండి. మీరు ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇక్కడ ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ ఉంటే ఏజ్ అండి చేస్తే ఇక్కడ శాలరీ రూల్ నెంబర్, తర్వాత ఆఫీస్ కోడ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే నో చేసేయండి. తర్వాత ఎక్స్ప్రెస్ వన్ ఉంటే ఏజ్ అండి. ఆ తర్వాత ఇక్కడ డిసబుల్డ్ ఎక్స్ప్రెస్ వన్ అంటే ఇక్కడ ఏజ్ అండి, నో చేసేసండి. తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడైతే ఇక్కడ డిపార్ట్మెంట్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఏదైనా యాక్సిడెంట్ ఉంటే ఏజ్ అండి. తర్వాత ఇక్కడ రీజన్ హిందూ ముస్లిమ్స్ అనేది చేసేయండి. తర్వాత మైనారిటీ ఎస్ ఉంటే ఎస్ అనేది నో చేసేయండి. తర్వాత సిటిజన్ ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కన్సెంట్ టు ఆధార్ ఇక్కడ వెరిఫికేషన్ ఉంటే ఇక్కడ ఎస్ అండి చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసండి. ఒకవేళ ఆధార్ ఇక్కడ కన్సెంట్ లేకపోతే ఇక్కడ నో అయితే చేసేసండి.
సో ఉంటే ఎస్ చేసి మీకు సంబంధించిన దీంట్లో మెన్షన్ చేసేసండి. ఆ తర్వాత ఇక్కడ ప్రైమరీ ఫేజ్ 1 ఎగ్జామ్ సంబంధించిన ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు సంబంధించిన స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, దానికి సంబంధించిన సిటీ అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే. సో సో ఇక్కడ సిటీ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ స్టేట్ 2, తర్వాత సిటీ, తర్వాత స్టేట్ 3, తర్వాత సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి ఎగ్జామ్. తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది ఇక్కడ స్టేట్, దానికి సంబంధించిన సిటీ, తర్వాత స్టేట్, ఏ సిటీ అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మంత్, ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ ఇచ్చేసేయండి. డివైన్ ట్విన్ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే ఇక్కడ వేసేయండి, వాళ్ళు మేల్ ఫీమేల్ అయితే దీంట్లో మెన్షన్ చేసి వాళ్ళ యొక్క నేమ్ ఇచ్చేసండి, లేకపోతే నో వచ్చేసేసండి. తర్వాత అన్మ్యారీడ్ ఉంటే మ్యారీడ్ ఇచ్చేసండి. సో మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్ అయితే ఇక్కడ ఇంటి నెంబర్తో సహా అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ నేమ్, తర్వాత మీ యొక్క స్టేట్ అయితే ఏదో ఉంటుందో యొక్క స్టేట్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కూడా ఇచ్చేసేయండి. తర్వాత మీకు కరెస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఉంటే సేమ్ ఉంటే టిక్ చేసేసి మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. తర్వాత జిఎస్టీ ఇన్వాయిసింగ్ వచ్చేసి మీకు కరెస్పాండెన్స్ ఉన్నారా, పర్మనెంట్ అడ్రస్ ఉన్నారా దీంట్లో అయితే మెన్షన్ చేసేసండి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఇస్తున్నారో అక్కడైతే ఇచ్చేసండి. బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, తర్వాత బ్రాంచ్ నేమ్, తర్వాత టైప్ ఆఫ్ అకౌంట్, సేవింగ్స్, కరెంట్ అనేది ఇచ్చేసేయండి. ఏసీ కోడ్ ఇచ్చేసి ఇక్కడ మనం అన్ని డీటెయిల్స్ అయితే మీరు జాగ్రత్త చూసుకున్న తర్వాత వ్యాలిడ్ వాడిట్ల మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ మన క్వాలిఫికేషన్ లాస్ట్ డేట్ ఇక్కడైతే మనకు ఇక్కడ 30 ఇక్కడ జూలై వరకు అయితే ఎవరైతే పాస్ అవుట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాడ్యుయేషన్ దగ్గర ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్లో స్ట్రీమ్, సబ్జెక్ట్, డిగ్రీ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అంటే మీ యొక్క సంబంధించిన ఆర్ట్స్, సైన్స్, కామర్స్ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ మంత్ ఇయర్ చేసండి. మార్క్స్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉండాలంటే మీకు ఎగ్జాంపుల్ కోసం అయితే చూపెడతాను. సో నాకైతే ఇక్కడ 75 ఇక్కడ .99 ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో నేను ఈ విధంగా పర్సెంటేజ్ అయితే ఇవ్వద్దు, నేను 76% అయితే ఇవ్వాలి. సో ఈ విధంగా అదే విధంగా మీకు ఇక్కడ 79.99 ఈ విధంగా వస్తే మీరు ఇక్కడైతే 80% అయితే మీరు ఇక్కడ ఇవ్వాలి. ఈ విధంగా ఇక్కడ 00 ఈ విధంగా ఇచ్చేస్తే మనకు 80% అయితే అది క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత ఫస్ట్ సెకండ్ పాస్ ఉంటే పాస్ మీద క్లిక్ చేసండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చేసండి. సో దీనికి ఓన్లీ డిగ్రీ అడిగారు కాబట్టి డిగ్రీ అయితే ఇక్కడ అప్లై చేసుకోండి. తర్వాత హ్యావ్ యూ పాస్డ్ ఇంగ్లీష్, ఇక్కడైతే సబ్జెక్ట్ ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ లెవెల్ సంబంధించిన సో ఇక్కడ ఎస్ అది చేయండి. ఎందుకంటే మనకు ఇక్కడ 10th కానీ ఇంటర్మీడియట్లో కానీ మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీరు పాస్ అయ్యాను అంటున్నారు. సో ఇక్కడ ఎస్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇచ్చేసండి, లేకపోతే దీన్ని అయితే స్కిప్ అయితే చేయండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇచ్చేసండి, వర్క్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఇక్కడైతే మనకు బెనిఫిట్ ఆన్లైన్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది మీకు ఇక్కడ SC ST సంబంధించిన వాళ్ళకైతే సో మీకు కావాలంటే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేసండి. ఎగ్జామ్ ముందు అనేది వాళ్ళు ఒకవేళ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే వాళ్ళు ఉంటే వాళ్ళు మీకైతే కాంటాక్ట్ అవుతారు అనమాట. ఆ తర్వాత మీకు లాంగ్వేజ్, సో మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తే మీకు తెలుగు అనేది మీరు టైప్ అనేది చేసేయండి. సో తర్వాత చదవడం, మాట్లాడడం, రాయడం ఈ విధంగా వస్తే మీరు టిక్ అనేది చేసేయండి. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వస్తే చదవడం, మాట్లాడడం ఏది వస్తుందో మీరు ఆ టిక్ వేసేసి వ్యాలిడ్ వాడిట్ల మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఇక్కడైతే నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో రిజిస్ట్రేషన్ ప్రివ్యూ ఎప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. సో మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే చూసి మీరు 1-2 సార్లు అయితే చూసి మీరు ఇక్కడ సబ్మిట్ చేయండి. తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే ఎడిట్ అయితే కాదు, ఒకవేళ చేయాలనుకుంటే మీరు న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. సో మళ్ళీ ఇంకోసారి సో ఇక్కడ అన్ని కరెక్ట్గా కనిపిస్తే మీరు అగ్రీ చేసేసండి. తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసండి. ఇక్కడ నెక్స్ట్ మనకు డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్తుంది. సో ఓకే మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే ఇక్కడ డాక్యుమెంట్స్ వచ్చేసిన తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు లెఫ్ట్ థంబ్ వచ్చేసి ఇక్కడ 50 to 100 ఉండాలి. తర్వాత ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసి ఇది మనకు లెఫ్ట్ థంబ్ వచ్చేసి 20 to 50 ఉండాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసి 50 to 100 KB అయితే ఉండాలి. JPG ఫార్మాట్లో అప్లోడ్ చేసేయండి. సో మనకు గైడ్లైన్స్ ఇచ్చారు, గైడ్లైన్స్ చూసుకోండి. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అప్లై చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేసండి. సో లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ మనకు హ్యాండ్ డిక్లరేషన్ ఏ విధంగా అంటే మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మీకైతే ఇక్కడైతే నేను మీకైతే చూపెడతాను. సో ఇక్కడ మనకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే చూసుకోవచ్చు. ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్, మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఐ నుండి రిక్వైర్డ్ వరకు అయితే ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ అనేది మీరు రాసేసి దాన్ని కేబీలో ట్రాన్స్లేట్ చేసి అక్కడైతే అప్లోడ్ చేయాలి. సో క్యాపిటల్ లెటర్ అయితే రాయద్దు. సో ఈ విధంగా మీ యొక్క స్టైల్లో అయితే మీరు రైట్ అనేది ఇచ్చేసేయండి. సో క్యాపిటల్ లెటర్లో అయితే రాస్తే మనకు రిజల్ట్ అయితే ఇచ్చేస్తారు అనమాట. మీకు సంబంధించిన రైటింగ్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీ యొక్క హ్యాండ్ డిక్లరేషన్ అప్లోడ్ చేసేయండి. లెఫ్ట్ థంబ్
ఇది అప్లై చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అయితే అడుగుతుంది అనమాట. మీరు జాగ్రత్త డాక్యుమెంట్స్ చూసుకొని ఇక్కడ ఓకే అయితే చేసేసేయండి. చేసిన తర్వాత మనకు పేమెంట్ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ మనకు పేమెంట్ క్యాప్చర్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ క్యాప్చర్ అయితే మీరు ఎంటర్ అయితే చేయాలి. సో ఇది చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసేయండి. షూర్ అంటుంది. ఇక్కడ పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత మీకు సంబంధించిన పేమెంట్ అనేది ఇక్కడైతే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ మీకు సంబంధించిన బ్యాంకింగ్ ద్వారా అయితే మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉన్న మీకు సంబంధించిన కార్డ్ నెంబర్ మంత్ ఇయర్ సివి నెంబర్ కార్డ్ పైన నేమ్ ఏ విధంగా మీ నేమ్ ఉన్నదో ఆ విధంగా మేక్ పేమెంట్ క్లిక్ చేస్తే పేమెంట్ అయితే అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇక్కడ లిమిటెడ్ సంబంధించిన అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకు అయితే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.